హాయ్ గైస్, ఈరోజు వచ్చేసి సెకండ్ మ్యాచ్ ఉంది ఐపీఎల్లో. ఈరోజు డబల్ ధమాకా కదా, అది సండే కాబట్టి మీకు వచ్చేసి సెకండ్ మ్యాచ్ వచ్చేసి మీకు రాజస్థాన్ రాయల్స్కి అలానే చెన్నై సూపర్ కింగ్స్కి. చెన్నై సూపర్ కింగ్స్ మనం ఓడిపోవడం చూసాం. మరి ఈరోజు మ్యాచ్ గెలుస్తారంటే గెలిచే సత్తా వాళ్ళ దగ్గర అయితే ఉంది. చూడాలి. మరి కొంచెం చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలి. అందులోని ఎంఎస్ ధోని అప్డేట్ రావాలని చాలామంది మాట్లాడుతున్నారు. చూద్దాం, దాని గురించి కూడా మాట్లాడదాం. వేరే వీడియో చేసుకుని స్పెషల్ వీడియో. ఇక్కడికి వచ్చేసి మీరు చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ నుంచి మీకు ధ్రువ్ జురేలు మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు. అలానే సంజు శాంసన్ కూడా మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు. మంచి టీం అయితే కనిపిస్తుంది. జైస్వాల్ కొంచెం ఫామ్లోకి రావాల్సి ఉంటుంది. రియాన్ పరాగ్ కూడా ఆడాల్సి ఉంటుంది. చూద్దాం, మరి వీళ్ళ నుంచి కొంచెం ఫామ్ మంచి యంగ్ టీం కనిపిస్తుంది మీకైతే. మరి యంగ్ టీం అయితే మరి ఈరోజు గెలిచే ప్రయత్నం అయితే చేస్తుంది. అలానే అటుపక్క చెన్నై నుంచి చూసుకుంటే మీకు రచిన్ రవిచంద్ర కావచ్చు, లేకుంటే రుతురాజ్ గైక్వాడ్ కావచ్చు, మంచి బ్యాటింగ్ అయితే చేస్తున్నారు వాళ్ళైతే. మిడిల్ ఆర్డర్కి వచ్చేసరికి కొంచెం త్రిపాఠి ఇంకొంచెం ఫామ్లో కనిపించాల్సి ఉంటుంది. శివన్ దుబే, దీపక్ కూడా వీళ్ళిద్దరి గురించి కొంచెం స్కోర్ రావట్లేదు. అక్కడ కూడా రావాల్సి ఉంటుంది. చూద్దాం. మరి ప్రస్తుతానికైతే మరి శామ్ కరణ్ కొంచెం బడ్డన కనిపిస్తున్నాడు. కాన్వే ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి. శామ్ కరణ్ ప్లేస్లో అది చూస్తారేమో ఆలోచన చేస్తారు. కానీ బౌలింగ్ కొంచెం వీక్ అవుతుందేమో ఆలోచిస్తున్నారేమో వాళ్ళైతే. ఆ తర్వాత చూసుకుంటే అశ్విన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ వీళ్ళందరూ కూడా బౌలింగ్ బాగానే చేస్తున్నారు. పర్లేదు అనిపిస్తున్నారు. కానీ బ్యాటింగ్లోనూ కొంచెం రచిన్ రవిచంద్ర కన్సిస్టెంట్గా ఆడితే మంచిగా ఆడుతున్నారు తప్ప మిగతా వాళ్ళందరూ అంతగా పెద్దగా ఆడలేకపోతున్నారు. దానివల్ల కొంచెం ఇబ్బంది అయితే పడుతున్నారు. కానీ ఈ రెండు టీంలు చూసుకుంటే మీకు ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకుంటే నాకు చెన్నైయే ఫేవరెట్గా కనిపిస్తూ ఉంది. మరి మీ ఫేవరెట్ ఏంటో చెప్పండి, అయితే మీరు కామెంట్ చేయండి. మీకు ఇక్కడ చూసుకుంటే బౌలింగ్ కూడా చూసుకోవచ్చు. తుషార్ దేశపాండే కావచ్చు, లేకుంటే తీక్షణ కావచ్చు, లేకుంటే సందీప్ శర్మ కావచ్చు. మంచి బౌలింగ్ అయితే కనిపిస్తుంది. ఆర్చర్ అసరంగా మరి ఈ మ్యాచ్ అసరంగా ఆడతాడేమో చూడాలి. మరి మ్యాచ్ జోఫ్రా ఆర్చర్ అనుకున్నంత స్థాయిలో అయితే బౌలింగ్ చేయలేకపోతున్నాడు. అది కొంచెం వాళ్ళకైతే ఇబ్బంది కలుగుతుంది రాజస్థాన్ రాయల్స్కి అయితే. ఎందుకంటే మన తెలిసింది బెస్ట్ బౌలర్ వాళ్ళలోనే. అలాంటి బౌలర్ దగ్గర నుంచి అయితే అనుకున్న స్థాయిలో అయితే అతనికైతే రావట్ల అంటే మంచి బౌలింగ్ అయితే రావట్లేదు. చూద్దాం మరి వాళ్ళు ఎలా తీసుకుంటారు దీన్ని. ప్రస్తుతానికైతే నాకైతే ఫేవరెట్ కనిపిస్తుంది. మరి మీ ఫేవరెట్ ఏంటో చూడండి. ప్లేయింగ్ లెవెన్ పెద్ద మార్పులు ఉండవచ్చు. ఒకటే మార్పు చేసుకుంటారు కలిసి, పెద్ద మార్పులు ఏం చేసుకోవచ్చు. విజయ్ శంకర్ వస్తారనిపిస్తుంది నాకు, దీపక్ కూడా ఆ ప్లేస్లో. అంతమించి చెన్నైలో నుంచి పెద్ద మార్పు అయితే ఉండకపోవచ్చు అనిపిస్తుంది. చూద్దాం. మరి ప్రస్తుతానికైతే నాకైతే నా ఫేవరెట్ చెన్నైయే కనిపిస్తుంది. మరి మీ ఫేవరెట్ టీం అయితే చెప్పండి. చెన్నై గెలుస్తుందా, రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుందా, కామెంట్ చేయండి.